తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం మరియు శ్రీరాంపూర్ ఏరియాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సింగరేణి మరియు సింగరేణి సంపద మనకు దక్కే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరియు ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను సీమాంధ్ర కబంధ అస్త్రాల నుండి మన రాష్ట్రంలోకి తీసుకొస్తేనే ఈ సింగరేణిలో నూతన గనులు వస్తాయి, నూతన ఉద్యోగాలు వస్తాయి, ఓపెన్ కాస్ట్ గనులు బంద్ అవుతాయి, డిస్మిస్ లేని సింగరేణి ఉంటుంది. మరియు అండర్ గ్రౌండ్ గనులు తీసి ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానంటేనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మిక వర్గం అల్పెరుగని పోరాటం చేసి 54 రోజుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముందు 69,000 మంది కార్మికులు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 40,000 మంది కార్మిక వర్గానికి కుదింపబడ్డారు. మరియు సింగరేణి ప్రాంతంలో 9 ఓపెన్ కాస్ట్ ఉంటే 18 ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చేళ్ళు అండర్ గ్రౌండ్ గనులను మూసివేస్తున్నారు. దశల వారిగా ఈ సింగరేణి ప్రాంతాన్ని ఒక ఎడారికి ఒక బొందలగడ్డలుగా మార్చుతున్నారని చెప్పేసి, మరియు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఒక మార్పు జరిగితే రేపు సింగరేణి మళ్ళీ ఇట్లా ఈ ఆంధ్ర దోపిడీదారులు పోయి ఈ తెలంగాణ దోపిడీదారులు ఈ సింగరేణి దోసుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరియు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 11-12 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు ప్రభుత్వం ఏలుతున్నది. ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు మొన్న జరుగుతున్నటువంటి ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ పార్లమెంటులో ఈ సింగరేణి మొత్తానికి ఉత్తర తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి ఇది ఒక్కటే ఉన్నది, దీన్ని కాపాడుకున్న బాధ్యత మా పైన కూడా ఉన్నది అని చెప్పేసి, మరియు వాళ్ళ పాదయాత్రలో వాళ్ళ యాత్రలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి గోదావరిలో మీటింగ్ పెట్టి ఈ సింగరేణిని రక్షించే బాధ్యత మా పైన ఉన్నది, ప్రైవేట్ కన్నా వ్యతిరేకంగా కూడా మేము పోరాడతామని చెప్పేసి అంటే సింగరేణి కార్మిక వర్గం మరి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు సింగరేణి పోతే మాకు బతుకులేదు, రేపు ఈ సింగరేణి మీద మేము ఆధారపడి జీవిస్తున్నాం అన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతుంది, నూతన గనులు రాలేదు, క్రూరమైన నిర్బంధం పెరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏ విధంగానైతే అవలంబించిందో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా అదే విధంగా అవలంబిస్తున్నారు. కాబట్టి మీరైతే ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడం కోసము మరి సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఒక యాత్ర చేపట్టబోతుంది. సింగరేణి ఉద్యోగుల సంఘంతో పాటు గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినామో ప్రజా సంఘాలను మరియు కుల సంఘాలందరినీ కలుపుకొని ఈ పోరాటం చేసి తెలంగాణకు కొంగు బంగారం ఉన్నటువంటి ఈ సింగరేణి బతికించుకుంటేనే రేపు భావితరాలకు ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అంతేకాదు సింగరేణి ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టుకుని వచ్చిన A2C IN2C నీ కార్మిక వర్గం గెలిపిస్తే ఇప్పుడు వాళ్ళు హక్కులు సాధించడం కానీ ఉన్న హక్కులన్నీ కూడా రోజు రోజు కొల్లగొట్టుకపోతున్నాయి. ఒక్కనేమో గెలిచిన గుర్తింపు సంఘం ఉన్న A2C ఏమో మరియు డైరెక్టర్లకు ఉత్తరాలు ఇస్తున్నారు మీరు సమస్యలు పరిష్కారం చేయాలని, మరొకరు ప్రభుత్వంలో ఉండి IN2Cలో కొనసాగుతున్నటువంటి ఆ నాయకులు ఏం చేస్తున్నారు, నల్ల బ్యాగులు పెడుతున్నారు, నిరసన చెప్తున్నారు. ఎవరిపైన మీ నిరసన చెప్తున్నారు? సింగరేణిలో ఓట్ల రాజకీయం తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని మొత్తానికి విచ్ఛిన్నం చేసి విడదీసి మిగతా కార్మిక సంఘాలను మాట్లాడకుండా చేసి సింగరేణి సర్వనాశనం చేసినటువంటి ఈ కార్మిక సంఘాలు ఈ ఐక్య పోరాటాలు చేయకుండా తమ ఆర్థిక సవాల కోసమే ఈరోజు వాళ్ళు ఉనికిని కాపాడడం కోసము వాళ్ళు కార్మిక వర్గంలో ఈ పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, వీళ్ళు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ రోజు కార్మిక వర్గానికి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా నిరుద్యోగులకు
వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దోపిడీని ఎండగడుతూ కార్మిక వర్గాన్ని అంతా చైతన్యం చేసి ప్రజలను మరియు అందరినీ చైతన్యం చేసి రేపు రాబోయే రోజులలో ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేస్తేనే ఈ సింగరేణి దక్కుతుంది అన్నటువంటి ఒక ఆశతో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ జనసమితి మిగతా కలిసి వచ్చేటువంటి యూనియన్లను కానివ్వండి, ప్రజా సంఘాలను కలుపుకొని సింగరేణి పరిరక్షణ కోసం మేము చేయబోయేటువంటి పోరాటాలు మరియు ప్రజలు మరియు ప్రాంతంలో ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు, కార్మికులకు మరియు కార్మిక వర్గానికి అందరూ కూడా పిలుపునిస్తున్నారు.